అవుట్ సోర్సింగ్ భారం తగ్గించుకుందాం. అవసరానికి మించి ఉన్న ఉద్యోగులను సాగనంపిన సర్కారు ప్రస్తుతం 1,27,326 మంది సర్దుబాటు చేశాక 19,000 మంది తొలగింపు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ఉందట ప్రభుత్వం. భారం తగ్గించుకోవడానికి ప్రస్తుతానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేని కారణంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించే ప్రయత్నంలో ఉందని ఆంధ్రజ్యోతి ఒక కథనం రాసింది. చూద్దాం కథనం ఏంటో. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రెగ్యులర్ ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి. ఆ స్థానంలో ఉండే తాత్కాలిక ఉద్యోగులను దశల వారీగా తొలగిస్తోంది. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు చూపుతూనే మరోవైపు ప్రభుత్వ విభాగాల్లో అవసరానికి మించి ఉన్న అదనపు ఉద్యోగుల భారాన్ని తగ్గించుకుంటూ పోతోంది. పొరుగు సేవల ద్వారా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అదనపు సిబ్బంది సుమారు 19,000 మందిని విధుల నుంచి తప్పించింది. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్యను హేతుబద్ధీకరణ చేయాలనే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం ఆ మేరకు శాఖల వారీగా తాత్కాలిక ఉద్యోగులను తొలగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ కింద ప్రభుత్వ విభాగాలు సుమారు 1,27,326 మంది పనిచేస్తున్నారు. వీరితో పాటు ఒప్పంద ప్రాతిపదికన ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలు కలిపి మరో 81,341 మంది ఉన్నారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులను సర్దుబాటు పేరుతో తొలగించవద్దని ఆయా సంఘాల నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రూప్ 4 కింద నియామకమైన 8,000 మందిని శాఖల వారీగా తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న వారి స్థానాల్లో ప్రభుత్వం సర్దుబాటు చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన నియామకమైన అనేది ఈ వార్త. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, మనం మాట్లాడుకుంటే కనుక ఇక్కడ ఒక పాయింట్ ఏముందంటే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్యను హేతుబద్ధీకరణ చేయాలనే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం ఆ మేరకు శాఖల వారీగా తాత్కాలిక ఉద్యోగులను తొలగిస్తుంది. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్యను హేతుబద్ధీకరణ చేయాలనే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం ఆ మేరకు శాఖల వారీగా తాత్కాలిక ఉద్యోగులను చూస్తుంది. అయితే ఫస్ట్ ఉద్యోగులను తొలగించిన తర్వాత రిక్రూట్మెంట్ చేస్తారా, రిక్రూట్మెంట్ చేసిన తర్వాత ఆ ఉద్యోగులను తొలగిస్తారా అనేది ఇక్కడికి కీలక అంశంగా మారింది. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఈ ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం కూడా అన్యాయం చేసింది. రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థనే ఉండొద్దు, అవుట్సోర్సింగ్ వ్యవస్థనే ఉండొద్దని గత సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు కాంగ్రెస్ కూడా హామీ ఇచ్చింది. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని, వాళ్ళ సర్వీస్ ఆధారంగా సీనియారిటీ ఆధారంగా పదవులు ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ తీరా చూస్తున్నటువంటి అదనపు భారం పడకుండా, ప్రభుత్వంపై భారం పడకుండా వారిని తొలగిస్తూ వస్తూ ఉన్నది. ఇప్పటివరకే 19,000 మందిని తొలగించిందనేది వార్త సారాంశం. మరి ప్రభుత్వం ఈ విధానాన్ని సంఘాలు ఎవరైతే ఉద్యోగ సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి వ్యతిరేకిస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది.